దాన్ని పక్కన పెట్టి దాని మీద సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కమిటీ ఏర్పడింది కాబట్టి పక్కన పెట్టేసి మిగిలిన తిరుమల తిరుపతి దేవస్థానంలో వివిధ కార్యక్రమాల్లో జరిగిన అవినీతి అక్రమాలు అన్య మతస్థుల యొక్క ఉద్యోగ నియామకాలు వీటన్నిటి మీద కూడా మిగిలిన అంశాల మీద సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన అంశం అది రాజకీయ అంశం కాదు, భక్తుల మనోభావాలకు సంబంధించింది. ఈ రోజున డిక్లరేషన్ ఇవ్వాలంటే కొంతమంది అన్య మతస్థులు బాధపడుతూ ఉన్నారు. కానీ ఇంతకు ముందు దేవానంద్ గారు జడ్జిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఆయన దీని మీదే ఒక తీర్పు ఇచ్చాడు. ఏమంటే దేవస్థానం వారు గనక ఆహ్వానిస్తే అన్య మతస్థుల్ని అప్పుడు వాళ్ళు ఆహ్వానం మేరకు వెళితే ఎటువంటి డిక్లరేషన్ ఇవ్వవసరం లేదు. వాళ్ళు ఆహ్వానించకపోతే ఎవరైనా అన్య మతస్థులు కనుక దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి కనుక వస్తే కంపల్సరిగా డిక్లరేషన్ ఇవ్వాలన్న ఆదేశాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. నిబంధనలకు ఎవరు అతీతులేం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి మేము డిక్లరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా లేవని చెప్తూ ఉన్నారు. అంటే నిన్న చూసాం పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇద్దరు కుమార్తెలు క్రిస్టియన్స్ అన్య మతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నియమ నిబంధనలకు లోబడి ఆ ఇద్దరు పిల్లలు కూడా డిక్లరేషన్ ఇచ్చి దేవాలయంలోకి అడుగుపెట్టారు. కాబట్టి మిగతా వాళ్ళు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు డిక్లరేషన్ ఎవరు, ఎందుకు గౌరవించరు? దాన్ని సెక్యులరిజం అంటుంది. సెక్యులరిజం అనేది వ్యవస్థలో తప్ప ఆలయాల్లోనూ దేవస్థానంలోనూ మసీదుల్లోనూ చర్చిల్లోనూ ఉండదు. వాళ్ళ యొక్క మత ఆచారాల ప్రకారం అక్కడ వ్యవహారాలు నిబంధనలు ఉంటాయి తప్ప మా ఇష్టం వచ్చినట్టు మేము వెళ్తాము. మా యొక్క దేవాలయాల నిబంధనలో హిందూ దేవాలయ నిబంధనలో విరుద్ధంగా మేము లోపలికి వెళ్తామంటే అది సెక్యులర్ అనిపించుకోదండి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, ఈ యొక్క విచారణ సంస్థ నిర్ద్వందంగా విచారణ జరుగుతుంది. దీంట్లో ఎంత గొప్పవారైనా ఎంత పెద్దవారైనా తప్పనిసరిగా శిక్ష గురించి తప్పదు. ప్రజల యొక్క మనోభావాలకు కోట్లాది మంది ప్రజల యొక్క మనోభావాలకి సంబంధించినటువంటి భక్తి విశ్వాసాలకు సంబంధించిన అంశం ఇది. కాబట్టి ఇటువంటి వాటి మీద కఠినంగా వ్యవహరించి భక్తుల యొక్క మనోభావాలను కాపాడటానికి కావాల్సిన భావించవచ్చు మేడం గారు. ఓకే సార్, థ్యాంక్ యూ.